గుంటూరు జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రేషన్ సంబంధించినటువంటి అంశాలపైన గతంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టడం జరిగింది. ఎక్కడన్నా అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం అనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఒక విచిత్ర వాతావరణం. గుంటూరు వెస్ట్ పరిధిలో మాత్రమే ఇప్పటికి 2-3 సార్లు ఈ రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఎమ్మెల్యే గల్లా మాధవిని డైరెక్ట్గా రేషన్ షాపులకు వెళ్ళినటువంటి సమయంలో అక్కడ సరైనటువంటి పరిస్థితులు లేవంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. కంపల్సరీగా రేషన్ షాపులు వాళ్ళకి ఇష్టమైనటువంటి సమయాలు కాదు, ప్రభుత్వం నిర్దేశించినటువంటి సమయాలు నెల మొత్తం కూడా అందుబాటులోకి ఉండాలనే విధంగా చెప్పినటువంటి పరిస్థితులు. అయితే అది ఎక్కడ అమలు అవుతున్నటువంటి పరిస్థితి లేదు. 15వ తారీఖు వరకు షాపులు తెరుస్తామంటున్నారు, కానీ అది కూడా రెగ్యులర్గా ఎక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు లేవు. చాలా చోట్ల అత్యంత సమీపంగా చెప్పాలంటే కల్లామాధవికి అత్యంత సమీపంగా ఉన్నటువంటి శ్రీనివాసరావు తోట కానీ మిగిలినటువంటి ఏరియాల్లోనే రేషన్ షాపులు రెగ్యులర్గా ఉంటున్నటువంటి పరిస్థితులు. అయితే నిన్న నల్లకుంట అంటే వెస్ట్ పరిధిలో ఉన్నటువంటి నల్లకుంట ఏరియాలో రేషన్కి సంబంధించినటువంటి బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుంటే టీడీపీ నేతలు పట్టుకోవడం జరిగింది. దానిపైన మాధవికి సమాచారం ఇస్తే వెంటనే ఆమె అలర్ట్ అయ్యి అధికారులను అప్రమత్తం చేశారు. ఇది ఈ నిన్నటితోనే అయిపోయిందా? రోజు జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే ఇది ఖచ్చితంగా రోజు జరుగుతుందనే విధంగా స్థానిక ప్రజలు ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఎందుకంటే డైరెక్ట్గా ఇళ్ళ దగ్గరకు వచ్చే రేషన్ బియ్యాన్ని కొనుక్కొని వెళ్తున్నారు అనేటటువంటి ఆరోపణలు గుంటూరు నగరంలో ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక్క వెహికల్ కరెక్ట్గా చెప్పాలంటే ఎవ్రీడే ఆ టైంకి వెళ్తే అక్కడి నుంచే వందలాది వెహికల్ వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయనే విధంగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. మరి వాటిపైన ఎవరు దృష్టి పెట్టాలి? టీడీపీ నేతలు పట్టుకున్నారు కాబట్టి ఓకే, అదే వేరే వాళ్ళు పట్టుకుంటే దాన్ని వేరే విధంగా చేస్తారనే విధంగా మరో ఆరోపణలు వినిపిస్తున్నాయి. కావాలని చెప్పి దందా అని ఇంకోటని నిందలేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. అదే మరి ఇలాంటి పరిస్థితుల్లో దీనిపైన కంపల్సరీగా 1-2 సార్లు కాదు, ఎవ్రీడే చెక్ చేయాలి. కంపల్సరీగా రేషన్ షాపుల్లో అసలు రేషన్ తీసుకుంటున్నారా లేదా అనేది చెక్ చేయాలి. అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో నిఘా పెట్టాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. గుంటూరులో అత్యధికంగా వెస్ట్ నియోజకవర్గంలోనే ఎక్కువగా అక్రమాలు జరుగుతున్నాయనే విధంగా కూడా ఆరోపణలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో మరి నిన్న పట్టుకున్నట్లుగానే ఎవ్రీడే నిఘా పెడితే వందలాది వెహికల్లు ఈ అక్రమ రేషన్ ద్వారా బయటకు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. వందలాది కేజీలు కూడా దొరికేటటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ఇది నిరంతరం కొనసాగిస్తారా లేకపోతే ఏంటనేది చూడాలి. అయితే ఇంకో అంశం ఏంటంటే ఇక్కడ నిన్న పట్టుకున్న దానిపైన కూడా అనేక రకాలుగా కూడా ఇంటర్నల్గా వేరే మాటలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా రేషన్ షాపుల పైన గల్లామాధవి దృష్టి పెడితే కొందరు టీడీపీ నేతలే దాన్ని వ్యతిరేకించి కావాలని చెప్పి ఇట్లా అనే విధంగా కూడా ఒక ప్రాపగండా చేశారు. మరి గల్లామాధవి వెళ్తున్నటువంటి విధానం కరెక్టా లేకపోతే వాళ్ళు చెప్తున్నటువంటి విధానం కరెక్టా అనేది చూడాలి. ఏదైనా కూడా నిఘా అయితే పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 15వ తారీఖు లోపు అసలు రేషన్ నిజంగా నడుస్తుందా లేదా, ఆ తర్వాత ఎందుకు నడవట్లేదు రేషన్ షాపుల వద్ద అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, గుంటూరు నుంచి.